చేసి అమరావతికి మోడీజీ రావాలని మనం కోరుకుందాం. కోరుకోవడమే కాదు, డిమాండ్ కూడా చేద్దాం. రైట్ సార్. ఇక విజయసాయిరెడ్డి వైసీపీకి అలాగే రాజ్యసభ సభ్యత్వానికి రిజైన్ చేసిన తర్వాత ఏర్పడిన ఖాళీని ఏ రకంగా భర్తీ చేస్తారనే చర్చ జరిగింది సార్. అన్నామలైకి ఇస్తారు ఆ అవకాశం అనే చర్చ కూడా జరిగింది. కానీ ఏపీ బీజేపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాకా సత్యనారాయణకు ఈ అవకాశం దక్కింది. ఇప్పటికే ఆర్ కృష్ణయ్యకు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ద్వారా అవకాశం ఇచ్చింది. ఇప్పుడు పాకా సత్యనారాయణ. సో ఏపీలో బీజేపీ బలంతో పోల్చితే ఇది చాలా ఎక్కువ కదా సార్, ఏమంటారు? ఈ చర్చ జరిగినప్పుడు అన్నామలై వస్తున్నప్పుడు నాలంటి వాళ్ళు మాట్లాడారు, ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి నాయకుడే లేడా, మా సోమవీర్రాజుకి ఎందుకు రాజ్యసభ పంపకూడదు, మా పాటూరు నాగభూషణాన్ని ఎందుకు పంపకూడదు, మా మాధవ్ని ఎందుకు పంపకూడదు, వాళ్ళ ఫాదర్ కాళ్ళ నుంచి ఆర్ఎస్ఎస్తో బీజేపీతో అనుబంధం ఉన్న నాయకుడు కదా, వీళ్ళంతా ఏ పాపం చేశారు, వీళ్ళని ఎందుకు పంపకూడదు, మా సత్యకుమార్ యాదవ్ను పంపించి కేంద్రంలో మంత్రి చేయొచ్చు కదా, ఎందుకు పంపలేదు, వీళ్ళంతా మా తెలుగు వాళ్ళు మీకు పనికిరారా, మీకు మా అన్నామలై కావాలా, సురేష్ ప్రభును మహారాష్ట్ర నుంచి పట్టుకొస్తారు, అన్నామలైని తమిళనాడు నుంచి పట్టుకొస్తారు, పోనీ మా నిర్మలమ్మ అంటే మా కోడలు, తెలుగు వాళ్ళ కోడలు కనుక ఇబ్బంది ఏం లేదు, మా గోదావరి జిల్లాల కోడలు కనుక మాకు సంతోషం, అభ్యంతరం ఏం లేదు. మరి మిగతా వాళ్ళంతా ఎన్నికలు వచ్చారు, మాకు లేరా, మాకు నాయకులు లేరా, మా విష్ణువర్ధన్ రెడ్డి పనికిరాడా మీకు, ఇది కదా అని మాలాంటి వాళ్ళు మాట్లాడాను కూడా. చాలా సంతోషం. ఇప్పటికైనా బయట రాష్ట్రం నుంచి కాకుండా, ఎందుకంటే మీకు ఇతర రాష్ట్రం నుంచి పంపచ్చు, తప్పని కూడా నేను అంటలేను. ఎందుకంటే మన లక్ష్మణ్ మన జీవీఎల్ సరే ఉత్తరప్రదేశ్ నుంచి అయినాక తప్పని ఎట్లా అంటాం. కానీ ఉత్తరప్రదేశ్లో ఉన్న సీట్లు ఆంధ్రప్రదేశ్లో లేవు కదా బీజేపీకి అవకాశాలు ఉన్న చోట్ల వేరే రాష్ట్రం నుంచి పంపించిన అర్థం ఉంది. అవకాశమే లేని చోట అక్కడ ఆ రాష్ట్ర నాయకులు వదిలేసి మీరు పంపడం న్యాయం కాదు కదా. అసలు ఇన్ ప్రిన్సిపల్ రాజ్యసభ ఉన్నది రాష్ట్రాల సభ, పోనీ ఆ ప్రిన్సిపల్ పక్క పెట్టా జాతీయ పార్టీలు ఇబ్బంది లేదనుకుంటే. ఇక బీజేపీకి అదేం విచిత్రం అర్థమవుతలేదు, వైసీపీ ఖాళీ చేసిన సీట్లని బీజేపీకి ఇస్తున్నారు. మరి ఇంకెన్ని ఇస్తారో తెలియదు. ఇప్పటికి 2 ఇచ్చారు, ఓ 2 టీడీపీ తీసుకున్నట్టుంది. బీజేపీకి ఇన్ని సీట్లు 2 రాజ్యసభ సీట్లు 2 ఇచ్చారు. ఇప్పటికీ బీజేపీకి ఉన్న బలం ఎంత, బలంతో పోలిస్తే అంటే బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓటింగ్ను బట్టి, బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్యేలను బట్టి ఇవ్వడం లేదు. బీజేపీ దగ్గర ఈడీ ఉంది, సిబిఐ ఉంది, కనుక ఇస్తున్నారా అనే క్వశ్చన్ ముందుకు వస్తారా నాకు చెప్పండి. అంటే ఈడీ సిబిఐలు రాకుండా ఉన్నందుకు రక్షణగా ఈసారి సీట్లు ఇస్తున్నారా, మరి ఏ బలం మీద ఇస్తున్నారు చెప్పండి. ఈవెన్ జనసేన కన్నా ఎక్కువ బలం ఉందా? నాగబాబును రాజ్యసభ పంపిస్తారనుకున్నారు, ఇవ్వకుండా ఆయననేమో ఎమ్మెల్సీతో సంతృప్తిపరిచాను. సో ఆయన ఎమ్మెల్సీతో సంతృప్తిపరిచే రాజ్యసభకు మన నాగబాబుని తీసుకుని కేంద్ర మంత్రి ఎందుకు చేయకూడదండి? ఎందుకంటే ప్రజారాజ్యం నుంచి మొదలుకొని జనసేన వరకు పవన్ కళ్యాణ్కు అండగా ఉండి చేదోడు వాదోడుగా ఉన్న నాయకుడు కదా. అసలు జనసేనకు మంత్రి పదవి రావాలి కదా. ఎన్డీఏలో ఒకే ఒక్కరున్నా కూడా మా మంత్రి జతిన్ రామ్ మాంజీ అనుకుంటాను, హిందుస్థాన్ అవామీ మోర్చా, ఆయన ఒక్కడే ఉన్నాడు, మంత్రి అయ్యాడు కదా. రామ్దాస్ అత్తయ్య వాళ్ళు ఒక్కరే ఉన్నప్పుడు మంత్రి అయ్యారు కదా. మరి మా జనసేనకు 2 ఎంపీ సీట్లు ఉన్నాయి కదా. ఎందుకు మా పవన్ కాదు తుఫాన్ కదా. మరి మా తుఫాన్కి ఎందుకు ఇవ్వరు మంత్రి పదవి? దీనికి అవకాశం ఉండదు కదా. అందువల్ల జనసేన నుంచి నాగబాబును పంపించి నాగబాబును కేంద్ర మంత్రి ఎందుకు చేయకూడదు? ఇది మా జన సైనికులందరూ ఆనందపడతారు కదా. ఎందుకంటే జనసేనకు పవన్ కళ్యాణ్కు ప్రత్యేకంగా అన్ని విధాలా అండగా ఉన్న నాయకుడు కదా నాగబాబు. నేనేమో చిన్న పవన్ కళ్యాణ్ సోదరుడు కనుక ఆయనకి ఇవ్వమని కూడా అడగడం లేదు నేను. ఇది పార్ట్ ఆఫ్ ద జనసేన, ఇది పార్ట్ ఆఫ్ ద ప్రజారాజ్యం, పార్ట్ ఆఫ్ ద మెగా పొలిటికల్ ఎక్స్పెరిమెంట్ కదా. మరి ఎందుకు ఇవ్వకూడదు? దీనికి జనసేన బీజేపీ కన్నా తక్కువ పార్టీ, చిన్న పార్టీ? అసలు జనసేన లేకపోతే పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ అని చంద్రబాబు నాయుడు అన్నాడు కదా. మరి గేమ్ చేంజర్ పార్టీకి మీరు ఎందుకు రాజ్యసభ సీట్లు ఇవ్వడం లేదు? కేంద్ర మంత్రి పదవులు ఎందుకు రావడం లేదు? గేమ్ చేంజర్ రావడం లేదు, గేమ్ మరి ఎవరికి వస్తున్నది? సో అంటే బీజేపీకి ఉన్నటువంటి ఇతర స్ట్రెంత్ల రీత్యా పోనీ కేంద్ర ప్రభుత్వం ఉదారంగా రాష్ట్రానికి నిధులు ఇచ్చింది, మన రాష్ట్రం నుంచి రాజ్యసభ సీట్లు ఇచ్చామని నాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు ఉదాహరణకు అమరావతికి ఓ 50,000 కోట్లు మోడీ ప్రకటిస్తే రాజ్యసభ 2 కాదు ఇంకో 2 ఇవ్వండి, సంతోషంగా ఒప్పుకుంటాం. ఎందుకంటే ఏం చేస్తాం, వాళ్ళ కేంద్ర ప్రభుత్వం మనకు నిధులు ఇచ్చింది, పోనీ 2 పదవులు ఏమైతే కొంపలో మునుగుతున్నాయి అనుకుంటాను. మళ్ళీ 50,000 కోట్లు 1,00,000 కోట్లు ఇచ్చి 2 కాదు 4 తీసుకోండి,
మొత్తం ఆంధ్రప్రదేశ్ చెందిన రాజ్యసభ సీట్లని మీరే తీసుకోండి, సంతోషం, ఏం అభ్యంతరం లేదు. అమరావతికి 1,00,000 కోట్లు ఇవ్వండి. ఎందుకు ఇవ్వరు అమరావతికి 1,00,000 కోట్లు? 50,000 కోట్లు ఎందుకు ఇవ్వరు? బీహార్కి ఎన్ని వేల కోట్లు ఇచ్చారు మీరు, ఎన్నికలు ఉన్నాయి కనుక, మరి మాకు ఇవ్వండి. సో దీనికి ఆన్సర్ ఉండాలి కదా. లేదు మా ప్రత్యేక హోదాను విభజన చట్టంలో సవరణ చేసి ఆర్డినెన్స్ ద్వారానో చట్టం ద్వారానో విభజన చట్టంలో ప్రత్యేక హోదాను చేర్చండి. మీరు అప్పుడు బ్రహ్మాండంగా రాజ్యసభ సీట్లే కాదు ఇంకా లోక్సభ సీట్లు కూడా ఉంటే తీసుకోండి, అభ్యంతరం ఏమున్నది మాకు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు మీరు చేయండి అంటున్నాం. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అదనంగా ఏమీ చేయకుండా ఇప్పటికీ విశాఖపట్నం విజయవాడ మెట్రోలకు సహాయం లేదు, కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ దిక్కు లేదు, కడప స్టీల్ ప్లాంట్ అడ్రస్ లేదు, అమరావతికి నిధులు లేదు, విశాఖ స్టీల్ ప్లాంట్ పైన వేలాడుతున్న ప్రైవేటీకరణ కత్తి క్యాబినెట్ రెజల్యూషన్ ఇప్పటికీ రద్దు కాలేదు. మరి ఏ రకంగా న్యాయం ఇది చెప్పండి? మీరు రాజ్యసభ సీట్లు ఇచ్చుకుంటూ పోతే పక్కోంది ఏమో దేనికి మరి రాజ్యసభ సీట్లు ఇస్తున్నారు? బీజేపీకి సొంతగా ఆంధ్రప్రదేశ్లో ఓటింగు లేదు, ఎమ్మెల్యేలు లేరు, బలము లేదు, పైగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా మోడీ ప్రభుత్వం చేసింది లేదు. మరి ఎందుకు ఇక్కడ నుంచి ఎంపీ సీట్లు ఇవ్వాలి? తెలుగువారు ఎందుకు అంత ఢిల్లీ ఏం చెప్తే అది వినే పరిస్థితిలో తెలుగు వాళ్ళు ఎందుకు ఉండాలి? అసలు తెలుగుదేశం పుట్టుక ఎక్కడ స్టార్ట్ అయింది? సో ఢిల్లీ సింహాసనం ఆధిపత్యానికి వ్యతిరేకంగా కదా సింహగర్జన చేసి నందమూరి తారక రామారావు పార్టీ పెట్టింది. ఆ సింహగర్జన పోనీ మనం పిల్లిగర్జన చేద్దాం. ఇప్పుడు ఆ సింహగర్జన చేసే పరిస్థితిలో లేవా? నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకు మరి తెలుగు వాళ్ళు ఈ పరిస్థితికి రావాలి? ఢిల్లీ అమిత్ షా పిలిచి చంద్రబాబు నాయుడు మామూలుకి ఇచ్చేయండి అంటే ఇచ్చేయాలి, ఇంకా మార్గమే లేదు. అసలు నో రెసిస్టెన్స్. మీరు గమనించేయండి, అమిత్ షా చంద్రబాబు పిలిచాడు, మా రాష్ట్రపతి మాకు కావాలన్నాడు, మీరు ప్రెస్ స్టేట్మెంట్ మాత్రం అమరావతి గురించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి చర్చించామన్నారు. లోపలికి వెళ్ళి అసలు చర్చించింది బహుశా ఇదే ఉంటుంది. దాంతోపాటు చర్చించి ఉండొచ్చేమో, కానీ అసలు ఎజెండా పొలిటికల్ ఎజెండా. మీరు రాజ్యసభ సీట్ ఇచ్చేసారు. రాజ్యసభ సీట్ ఇచ్చినప్పుడు మళ్ళీ అడగాలి కదా మనం, మీకు ఇస్తాను రాజ్యసభ సీట్ మంచిదే, సంతోషం, ఒక్కటేందంటే 2 తీసుకోండి కదా, ఇవన్నీ మాకు. సో ఇది బ్రహ్మాండంగా మీకు రాజ్యసభ సీట్ 2 తీసుకొని మాకు ఆంధ్రప్రదేశ్ నిధులు ఇవ్వండి. అది కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన ప్రేమ అంటూ ఉంటే. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న పార్టీలు పూర్తి మెజారిటీ ఉండి కూడా కేంద్రం ముందు ఎందుకు ఇంత సాగిలపడుతున్నాయి, కేంద్రం ముందు ఎందుకు ఇంత బలహీనంగా వ్యవహరిస్తున్నాయి అన్నదే తెలుగు